కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి జన్మ రాశి యందు రవి, కేతువు, కళత్ర స్థానం నందు రాహు సంచారం. కన్యా రాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బుధుడు, తృతీయ స్థానమైనటువంటి భ్రాతృస్థానంలో శుక్రుడు సంచరించడం. ఇంకా కన్యా రాశి వారికి విశేషించి ఇదే అక్టోబర్ 2024 మాసంలో గోచారపరంగా శని 6వ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, కళత్ర స్థానంలో రాహు సంచరించడం, అలాగే కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి యొక్క సంచారం. కన్యా రాశి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రావడం, అలాగే ఈ మాస అంత్య సమయానికి ధనపరంగా అభివృద్ధి కనపడడం జరుగుతుంది. ధనస్థానంలో బుధుని సంచారం వల్ల వ్యాపారస్తులకి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం అక్టోబర్ మాసం. కన్యా రాశి వ్యాపారస్తులకి విశేషమైనటువంటి ధనలాభం, మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు కొంత తొలగించుకునేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి వారికి ధనపరంగా లాభాన్ని తెచ్చేటువంటి మాసం అక్టోబర్ మాసం. ఇక కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు కనబడబోతున్నాయి. కన్యా రాశి వారికి అందులోనూ వృత్తిపరంగా, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో కొన్ని మార్పులు రావడం చేత శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కన్యా రాశి విద్యార్థులకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. కన్యా రాశి ఉద్యోగస్తులకి కొంత కష్టతరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి స్థితితో కూడినటువంటి వాతావరణం మాత్రం ఉంది. విశేషంగా కన్యా రాశి ఉద్యోగస్తులకి జన్మ రాశిలో రవికేతువుల వల్ల గొడవలు, చికాకులు అధికంగా ఉంటాయి. పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. కన్యా రాశి రాజకీయ నాయకులకి కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద కన్యా రాశి వారికి అక్టోబర్ 2024 ఈ మాసం ఏదైతే ఉన్నదో మార్పు తెచ్చేటువంటి మాసం, కొంత సత్ఫలితాలు, ధనపరమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసముగా సూచిస్తున్నాను. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విఘ్నేశ్వరుణ్ణి, అలాగే అమ్మవారిని, దుర్గాదేవిని విశేషంగా పూజించడం, శక్తి పీఠాలు కానీ, శక్తి క్షేత్రాలు కానీ దర్శించుకోవడం, అక్కడ అమ్మవారిని పూజించడం, ఆరాధించడం, అలాగే నవగ్రహ పూజ వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతానని తెలియజేస్తున్నాను. తదుపరి